ఒకరోజు నేను దాదాపు పాండిచ్చేరిలో అనుకున్నా. పాండిచ్చేరి అన్నట్టు ప్లేస్ పాండిచ్చేరిలో, కోయంబత్తూర్‌లో ఏదో ఒక ప్లేస్‌లో ఉన్నా అనమాట. ఉంటే అప్పుడు నేను ఈవినింగ్ పూట అంటే అక్కడేంటే నేను బిఏ రోమన్ ఇన్ రోమ్ లాగా అక్కడేంటే నేను వేరే బయట అనేవాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అందరిలానే ఉంటే బెస్ట్ కదా అక్కడ అనేది అక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల చేయకపోయాను. ఇట్స్ లైక్ మెనీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ సో 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఓకే. సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో పాటే నన్ను వాళ్ళచి పడుకునేవాడిని అన్నమాట అందరితో పాటు. అక్కడ ఉండేది ఒక 3-4 డేసే కదా, ఎందుకు మళ్ళీ మనం ఇలా మెడిటేషన్ చేస్తున్న నైట్ అని చెప్పి వాళ్ళందరూ రకరకాలు అవుతారు, కంగారు పడతారు, రకరకాలు ఉంటాయనేసి నేను ఇంకా అలానే వాళ్ళతో ఉన్నప్పుడు మెడిటేషన్లో స్పెషల్గా కూర్చునేవాడిని కాదు. అయితే ఆ టైంలో ఈవినింగ్ పూట ఒక 4-6 ఆ టైంలో డాబా పైకి వెళ్ళి 4-6 కానీ 4-7 కానీ డాబా పైకి వెళ్ళి కూర్చునేవాడిని. ఆ కూర్చుంటూ ఫోన్ చూసుకోవడం కానీ, ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఏదో చేసేవాడిని అనమాట. ఓకే. ఫోన్ పట్టుకుని కూర్చునేవాడిని. అంటే ఈవినింగ్ 4:30 నుంచి కొంచెం కొంచెం ఎండ తగ్గిన తర్వాత 4:30 to 7 o'clock ఆ టైం వరకు 7 2-3 అవర్స్ అప్రాక్సిమేట్గా అలా కూర్చునేవాడిని అనమాట. అలా కూర్చున్నప్పుడు నాకు ఏమైందంటే తర్వాత జస్ట్ ఒక 2 డేస్ 3 డేస్ కూర్చున్నాను. 3 డేస్ కూర్చున్న తర్వాత నేను ఇంకా డైలీ ఈవినింగ్ పూట 2-3 అవర్స్ అలా కూర్చున్నాను అంతే. తర్వాత నేను ఇంకా మెడిటేషన్ స్పెషల్గా ఏం చేయలేదు. ఓకే. ఎప్పుడు కూడా మెడిటేషన్ ఎప్పుడు చేయలేదు. ఒక హాఫ్ అన్ అవర్ కూడా చేయలేదు అనమాట. ఎందుకంటే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అలా లేదనమాట. ఓకే. ఆ ఎన్విరాన్మెంట్లో సిచ్యువేషన్ అలా కుదరలేదు అని చేయలేదు. ఓకే. స్పెషల్గా చేయలేదు. అనేవాళ్ళు ఫ్రెండ్స్ ఉంటుంటారు, వస్తుంటారు, పోతుంటారు. అందరూ కలిసి ఒక కంబైన్డ్ రూమ్ అనమాట. ఆ రూమ్లో ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. షిఫ్ట్స్లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరో ఒకరు ఉంటుంటారు. అందుకే కుదరదు అనమాట. ఓకే. అంటే ఎందుకులే అనేసి నేను చేయలేదు ఆ టైంలో. ఓకే. కుదరాలంటే కుదుర్చుకోవచ్చు, కానీ ఇప్పుడున్న మెచ్యూరిటీతో అయితే కుదిరేది, కానీ అప్పట్లో పర్లేదులే ఎందుకులే అని చేయకపోయాను. కాకపోతే అప్పటికే ఎన్నో సంవత్సరాల సాధన వల్ల ఏమైందంటే నేను ఆకాశం కింద కూర్చునేవాడిని కదా. ఈవినింగ్ 2-3 అవర్స్ ఆకాశం కింద కూర్చునేవాడిని. అయ్యేసరికి ఏమైందంటే నెక్స్ట్ నేను ఒకసారి జస్ట్ రెస్ట్ రూమ్కి వెళ్ళాను. జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి జస్ట్ యూరినల్స్ గురించి లోపలికి బాత్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేశా. వెంటనే అసలు చాలా ఎంత ఆనందం అనిపిస్తుందో. ఏంటప్పుడు ఇంత ఆనందం అనిపిస్తుందంటే అసలు ఇలా ఆనందం అనమాట. హ్యాపీనెస్ చాలా అనిపిస్తుంది అన్నమాట యూరినేషన్ టైంలో కానీ. అసలు ఈవెన్ సమ్ టైమ్స్ అసలు జస్ట్ బాత్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేయమని ఐఎమ్ విత్ ఓన్లీ మై సెల్ఫ్, అంటే నో బడీ ఈస్ దేర్ కదా. అప్పుడు ఎప్పుడైతే నో బడీ ఈస్ దేర్ అన్నప్పుడు జస్ట్ లోపలికి వెళ్ళగానే అంతే చాలా ఆనందంతో చాలా చాలా నవ్వు వస్తున్నట్టుగా వచ్చేది. పొంగి పొర్లే ఆనందం వస్తుంది. అంటే ఏంటబ్బా ఎందుకు ఈ ఆనందం వస్తుంది అంటే, నాకు ఎప్పుడైతే బాగా ధ్యానం చేస్తున్నప్పుడు ఇలాంటి ఆనందంతో ఉంటాను. కానీ నేను ఇప్పుడు ఈ 2-3 డేస్ నుంచి ధ్యానమే చేయట్లేదు కదా, స్పెషల్గా కూర్చొని చేయట్లేదు, ఎందుకు వస్తుంది ఇంత ఆనందం అంటే అప్పుడు అర్థమైంది. ఓకే. ఈవినింగ్ పూట ఆ ఫోన్ పట్టుకుని ఏదో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఫోన్ చూసుకుంటున్నావు, 2-3 అవర్స్ ఆకాశం కింద కూర్చుంటున్నా కదా. ఆ టైం లోపల ఏమవుతుందంటే నా శరీరం లోపల ఉన్న ప్రతి అణువు కూడా ఆటోమేటిక్గా ఆకాశం నుంచి పడుతున్న విశ్వశక్తిని అమృత వర్షం అంటారు, దాన్ని రిసీవ్ చేసేసుకుంటుంది అనమాట. రిసీవ్ చేసుకుని అది సాధన చేసేసుకుంటుంది అనమాట. అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే. ఓకే. అంటే ఇన్నేట్ లెవెల్, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇన్నేట్ లెవెల్ అంటే అణువణువు సహజంగా ఎప్పుడు సాధన చేస్తూ ఉండే ఆ టైం అది ఆ లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇక సాధనగా స్పెషల్గా కూర్చోవాల్సిన అవసరం అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ప్రతిసారి కూడా అంటే నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు మన వాకింగ్ మెడిటేషన్లో కూడా వాకింగ్ చేసేటప్పుడు కూడా ఒక కాలు నడుస్తూ ఇంకొక గాల్లో వెళ్తుంది కదా, గాల్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది కదా, ఆ గాల్లో ఉన్న రిలాక్సేషన్ అయ్యేటప్పుడు ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది. మిగతా కింద నడుస్తున్న కాలు కూడా రిసీవ్ చేసుకుంటుంది ఎనర్జీ, బట్ పైన గాల్లో ఉన్న కాలు ఎక్కువ రిలాక్స్ అవుతే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటున్నాము. అలా మన బాడీలో ప్రతి అణువుకి ట్రైనింగ్ చాలా ఇవ్వడం అనమాట. మనం ఆ ఎనర్జీస్ని చక్కగా రిసీవ్ చేసుకుంటూ, షేర్ చేసుకుంటూ, పెంచుకుంటూ
అది ట్రైనింగ్ అంటే ఇస్తూ ఉండాలన్నమాట చక్కగా. మనకు ఈ 3 రోజులు గాని, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్న, కళ్ళగంతలు కట్టుకొని చేస్తున్న, అందులోపల లిటరల్‌గా ఆ ట్రైనింగ్ ఇచ్చే టైం అనేది కొంచెం తక్కువే ఉంటుంది. మనకు ఎన్నెన్నో ఆలోచనలుంటాయి. ఎన్నెన్నో ఉంటాయి. కానీ మనకు ఎంతసేపు యాక్చువల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే, మనము అసలు థాట్‌లెస్ స్టేజ్‌లో ఎంతసేపు ఉంటున్నాము అంటే 72 అవర్స్ లోపల గాని, మనం 84 అవర్స్ లోపల చూసుకుంటే స్టార్టింగ్‌లో 1 సెకండే ఉండొచ్చు. స్టార్టింగ్‌లో 10 మినిట్సే ఉండొచ్చు. కానీ మళ్ళీ ఇలాంటి కోర్స్ చేస్తూ మనమేంటే రోజు కొంచెం పెంచుకుంటూ దాని ట్రైనింగ్ ఇస్తూ ఉంటే మనకు చాలా అది ఇన్నేట్ అయిపోతుంది. ప్రతి అణువుకి ఇగ చెప్పాల్సిన అవసరం లేదు. అదే ధ్యానం చేసేసుకుంటూ ఉన్న స్థితికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు శక్తి బాగా పెంచుకోవాలి మనం. శక్తి బాగా పెంచుకుంటే ఆనందం అనమాట. పొంగిపొర్లే ఆనందం. ప్రపంచంలో ఏమి జరుగుతున్నా, ఏమి జరగకున్నా ఎంత ఆనందం ఉందబ్బా! జీవితం అంటే ఇంతకన్నా ఆనందకరమైన ఇంకేమి కావాలి మనకు జీవితంలో ఏమున్నా, ఏం లేకున్నా ఆనందం ఉంది కదా! అని ఎంత ఆనందంగా అనిపిస్తుంటుంది. ఓకే. అది మనం ఆ ఆనందం వస్తుంటే మనం అప్పుడు స్థితప్రజ్ఞతలో ఉన్నట్టు అనమాట. మళ్ళీ ఇంకా ఇప్పుడు మనకేంటి బ్యాలెన్స్‌గా ముందుకెళ్ళాలి. ఎలా ఎళ్ళాలి అంటే 2 విషయాలు చెక్ చేసుకోవాలి. మనకు కోపం వస్తుంది అంటే ఇంకొంచెం బ్యాలెన్స్ అవ్వాలి అర్థం అనమాట. ఇంకొంచెం నేర్చుకోవాలి. ఇంకొంచెం మన సాధన ఇంకొంచెం శ్రద్ధగా వెళ్ళాలి. కరుణనే రావాలి అందరిపైన కోపం రాకూడదు. అంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే. కోపం వస్తున్నా పర్లేదు ఎంతసేపు వస్తుంది. మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేమా అంటే కోపం ఎంతసేపు వస్తుంది. వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుంది. ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది. అవి తగ్గిపోయే సమయం తగ్గుతుందనమాట. బాధొచ్చిన బాధ ఎంతసేపు ఉంటుంది. బాధ లోపల మళ్ళీ ఎంతసేపులో తగ్గించుకుంటున్నాం బాధ. ఒక్కోసారి వస్తే గంట సేపు, 2 గంటలు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, వారం రోజులు ఉంటుందా, వచ్చిన వెంటనే ఒక సెకన్‌లో నవ్వేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాము. ఇదంతా మాయ ఇలా చెప్తుంది కదా! మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దట్స్ ఓకే. అలా అన్నమాట. కోపము, బాధ, భయము ఈ 3 తగ్గుతూ ఉండడమే మన సాధనలో ప్రగతి. రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే ఒక ఫార్ములా ఏం చెప్తారంటే నేల విడిచి సాము చేయరాదు అంటారనమాట. అంటే ఏంటి అంటే నేల విడిచి సాము చేస్తే ఏంటంటే నేల విడిచి కొంచెం జంపింగ్‌లు అవి ఇవి పోజులు రకరకాల గాల్లో ఎగురుతూ ఏం చేస్తే అంటే పడే అవకాశాలు ఉంటాయి కదా! అందుకే ఏంటంటే నేల విడిచి సాము చేయరాదు అంటున్నారనమాట. అంటే ఏంటి అంటే ఒకసారి ఇది మన ఆధ్యాత్మికతలో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొంతమందికి హై ఎనర్జీస్ ఉన్నప్పుడు ఇది నోట్ చేసుకుంటే మీకు బ్యాలెన్స్ చేసుకోవడం వస్తుందనమాట. ఏంటి అంటే మన కోపాలు పెరుగుతుంది అంటే నాకు ధ్యానం చేస్తుంటే శక్తి పెరిగినప్పుడు ఆ శక్తిని ఎదుటి వాళ్ళపైన కోపంగా ప్రదర్శిస్తే ఎదుటి వాళ్ళు భయపడతారనమాట. ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళందరూ అలాంటి మనం కోపాల ప్రదర్శనలు వెళ్తున్నామా? అంటే కొంచెం ఎక్కువ ఈ శక్తిని దుర్వినియోగం చేస్తున్నట్టు కదా! కాబట్టి కోపాలు పెరుగుతుంటే ధ్యానం సాధన మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. జాగ్రత్త పడాల్సిన సందర్భాలన్నమాట. తర్వాత ఏంటి ఇప్పుడు మనం వాచ్ పెట్టుకొని మనం 30 నిమిషాలు ధ్యానం చేసాం. ఓకే. చేసినప్పుడు వాచ్ లోపల టైం 30 నిమిషాలు ధ్యానం న్యాప్ టైమ్ చూపిస్తే పర్ఫెక్ట్ నేల విడిచి సాము చేయట్లేదని అర్థం అన్నమాట. ఓకే. అది గనక చూసుకోవాలి. కొంచెం హెడేక్స్‌గా పెరుగుతున్నా, కొంచెం అన్‌ఈజీనెస్ కానీ, ఇరిటేషన్స్ పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? ఇరిటేషన్ చికాకు పెరగొద్దు. ధ్యానం చేస్తుంటే చికాకు అంతా కొంచెం తగ్గుతూ ఉండాలి. ఓకే. చెక్ చేసుకోవాలి నాన్న. ఓకే. చెక్ చేసుకుంటే నేల విడిచి సాము చేయరాదంటే ఇది దానికి కనెక్ట్ అవుతాం అన్నమాట. ఓకే. అందుకే అంటే మనకు చెక్ చేసుకోవడం ఎలా అంటే ఒకసారి డౌట్ వస్తే మాత్రం ఈ వాచ్ పెట్టుకొని ఒక 30 నిమిషాలు ధ్యానం చేస్తే శరీర రాహిత్య స్థితి వచ్చి వాచ్‌లో 30 నిమిషాలు మాకు న్యాప్ టైమ్ చూపిస్తుందా? అలా చూపిస్తుందంటే పర్వాలేదు. కొంచెం మనం బ్యాలెన్స్‌లో ఉన్నట్టనమాట. ఓకే. అలా చూపించట్లేదంటే కొంచెం చెక్ చేసుకోవాలి మళ్ళీ. ఇంకా 2, 3 మిగతా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే కోపం ఏమన్నా ఎక్కడైనా ఇంబాలెన్స్ అవుతుందా? ఆనందంగా ఉంటే ఓకే పర్వాలేదు. హెడేక్స్ కూడా రాకుండా ఉంటే అంతా ఓకే. అంతా బానే ఉంటే ఓకే. కానీ ఇది ఎప్పుడైతే మనం వాచ్ లోపల స్లీప్ టైమ్ చూపించట్లేదంటే కొంచెం జాగ్రత్త ఉండాల్సిన సమయం అని అర్థం అన్నమాట. ఓకేనా? అంటే సీనియర్స్‌కి ఎక్కువ ఎనర్జీ కొత్త వాళ్ళకి ఏం పర్వాలేదు గానీ కొత్త వాళ్ళకు కూడా అలా స్నాప్ టైమ్ చూపిస్తే చాలా ఎక్కువ శక్తి తీసుకున్న సమయం మంచి శరీరానికి లైఫ్‌లో మన మెడిటేషన్‌కి చాలా లాభం. ఓకే. వాచ్ లోపల న్యాప్ టైమ్ చూపిస్తూ ఉండాలి. అంత రిలాక్స్ అవ్వాలి. అంత రిలాక్స్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడం అనేది దట్స్ అమేజింగ్ థింగ్ అన్నమాట. ఆ విద్య తెలుసుకోవాలి. ఓకే.